గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ 2 ఇన్సిడెంట్ చెప్పారు. ఇంకొకటి 98లో అప్పుడు గోలేటి టౌన్షిప్లో సిఐఎస్ఎఫ్ క్యాంప్ కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కాబట్టి సిఐఎస్ఎఫ్ వాళ్ళను సెక్యూరిటీగా వాళ్ళను ఇండస్ట్రీ ఫోర్స్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. ఆ 98లో అక్కడ వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్ను మనం తీసుకురావాలి, పట్టుకుపోవాలి, దాడి చేసి క్యాంప్ మీద అని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. దాని నిర్ణయంలో భాగంగా ఒక 5 రోజులు రెక్కి చేయడం జరిగింది. ఏది ఆ క్యాంపును 5 రోజులు రెక్కి చేసిన తర్వాత ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వెపన్స్ ఉన్నాయి, రికవర్ చేసుకోవచ్చు, వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఉన్నది, వాళ్ళ డ్యూటీ అవర్స్ ఈ టైంలో ఇట్లా పోతుందని చెప్పి ప్రత్యక్షంగా నిర్ణయించుకున్న తర్వాత ఆ సందర్భంలో నిర్ణయించుకొని దాని మీద దాడి చేస్తే వాస్తవంగా ఆ రోజు వెపన్స్ దొరకలేదు. అంటే దాటికి వెళ్ళే ముందు అక్కడ 70 వెపన్స్ ఉన్నాయి అని 5 రోజులు రెక్కి వేసుకున్నారు. వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా జనరల్గా. వెపన్స్ కోసం వెళ్ళినప్పుడు వెపన్స్ టార్గెట్ చేసుకుంటారా, లేదా అక్కడ అడ్డుకున్న సెంట్రీస్ కానీ లేదంటే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని చంపాలనే ఉద్దేశం ఉంటుందా? ఉండదు, అది తప్పు. ఎప్పుడైతే ఆ సందర్భంలో దురదృష్టకరమైన ఒక సంఘటన జరిగింది వాస్తవంగా, దాని మీద ప్రతి విమర్శ కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైతే దాడి చేసే క్రమంలో ఆయుధం ఎక్కుపెట్టి మన మీద ఫైర్ చేసినప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తుల మీద మనం ఫైర్ చేస్తే చనిపోతే మనం అనివార్యంగా మనం ఏం చేయలేం తప్ప నిరాయుధుడై ఉన్న వ్యక్తిని మనం ఎట్టు పరిస్థితుల్లో చంపద్దు అని చెప్పి ఆ దాడికి ముందే అనుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు ఒక మిత్రుడు నిరాయుధుడు అయినటువంటి ఒక వ్యక్తిని మీద ఫైర్ చేయడంతో తను చనిపోవడం జరిగింది. దాని మీద ఆయుధాలు దొరకకపోయినప్పటికీ కూడా దాని మీద రివ్యూ మీటింగ్లో తను చేసిన పొరపాటున ఆయన విమర్శగా చేసుకోవడం జరిగింది. దాని మీద పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా, క్రమశిక్షణ చర్య ఏమైనా? ఇక తను తప్పుగా భావించి నేను అనుకోకుండా తక్కువని నాకు థర్డ్ పర్సన్ కొట్టిండు. ఓహో, ఫస్ట్ పర్సనే కొట్టాలి, కొడితే ఎట్లా కొట్టాలి? ఫస్ట్ పర్సన్ అలాగ వెపన్ ఉంటే ఫస్ట్ పర్సన్కే తగులుతుంది కదా. అవును, ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది, థర్డ్ పర్సన్ కొట్టిండు. ఆయన ఏ ఉద్దేశంతో కొట్టిండో ఎవరికి అర్థం కాలేదు. తను మెల్లగా వచ్చి మీరు చెప్పరా వెపన్స్ ఎక్కడ ఉన్నాయి, చెప్పురు ఇక్కడ చచ్చిపోయాను, నేను చంపేసినాము అది అని చెప్పి అంటుండు. ఆర్డినరీ క్యాండిడేట్ ఏం కాదు ఆయన, మరి కొట్టినా కూడా చాలా పెద్ద లీడర్షిప్లు ఉన్న క్యాండిడేటే, మంచి మిలిటరీ మీద పట్టున్న నాయకుడే. ఎవరైనా సో ఆ మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అతను చేసిండు. తర్వాత చాలా ఫీల్ అయ్యాడు. మేము ఆపరేషన్ అయిన తర్వాత మీ అందరూ ఎక్కడ కలుస్తుంటారండి? ఆపరేషన్ అయిన తర్వాత మేము ఆటోమేటిక్గా, అది చాలా పెద్ద ఆపరేషన్, అది మామూలుగా ఆపరేషన్ కాదు. మేము బెల్లంపల్లికి గోలేటికి 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఎక్కడ ఏం జరిగినా బెల్లంపల్లి నుంచే ఏఆర్ హెడ్ క్వార్టర్ బెల్లంపల్లిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఫోర్స్ రావాలి కాబట్టి ప్యారలల్గా మీరు చెప్తే నంబర్ బెల్లంపల్లి టౌన్లో కూడా అంబుష్ చేసింది ఈ యాక్షన్ అప్పుడే. అంటే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, అంటే ఇక్కడ దాడి జరిగితే కంపల్సరీగా ఫోర్స్ బెల్లంపల్లి నుంచే వస్తుంది, వచ్చే క్రమంలో ఇక్కడ కూడా మనం దాడి చేయాలని చెప్పి సేమ్ ప్రోగ్రాం పెట్టుకుంటే వాస్తవంగా పోలీస్ చాలా తెలివిగా ఆలోచన చేసి వాళ్లకు బిఫోర్ ఒక వ్యక్తి దళంలో ఉన్నటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చిపోయిండు, ఈ ప్రాంతంలో తిరిగిండు అనేది
ఒక ఇన్ఫార్మర్ ద్వారా వాళ్ళకి తెలిసి సో అక్కడ దాడి జరిగింది, సో ఈ వ్యక్తి ఇక్కడ తిరిగిపోయిండు అంటే ఏదో ఒకటి ఉంటుంది, కంపల్సరిగా ఏదో ఒకటి స్కెచ్ చేసి ఉంటారు అని చెప్పి అనుకొని వాళ్ళు వెహికల్స్ని అవాయిడ్ చేసి రాత్రి 10:30 తర్వాత దాడి జరిగిన తర్వాత బై వాక్ వచ్చే క్రమంలో క్లైమర్ మైన్కి పేల్చడం జరిగింది. అంటే పోలీసు కూడా అలర్ట్ అయింది, ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళు వెహికల్స్ చేస్తే వేరే ఉండు. అంటే అంబుష్ చేశారు ఆల్రెడీ, అంబుష్ అయింది. తర్వాత రివ్యూలో ఏంటంటే వీళ్ళు ఇంత పకడ్బందీగా బెల్లంపల్లి టౌన్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి నడిచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి విచిత్రం ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్ వాళ్ళు కూడా డిసైడ్ అయినారు ఆ పోలీస్ హెడ్ క్వార్టర్కు బెల్లంపల్లి టౌన్కు మధ్యలో ఉన్న 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలనే వీళ్ళు అంబుష్ పెట్టుంటారు అనేది వాళ్ళకు గెస్ చేసుకొని వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ మామూలుగా నడుచుకుంటూ వచ్చే వ్యక్తుల మీద అంబుష్ అయింది. మామూలుగా 2-3 ఏమో ఇంజూర్ అయినట్టున్నది అంతే. ఆ క్రమంలో దళమంతా కూడా గోలెట్టి అంతా మంగి ఏరియా ఉంటుంది కాబట్టి అటు నుంచి అంటే దళం రిక్రూట్ అయింది. ఇక్కడ అంబుష్ చేసిన వాళ్ళు ఈ సెలెక్టెడ్ ప్లేస్లో అంబుష్ చేస్తే 1-2 మెంబర్సే వేస్తారు, 1 or 2 మెంబర్స్ తోటే ఉంటుంది అదంతా. ఓకే, చాలా పెద్దగా ఉండదు ఇది, ఏంటంటే జస్ట్ ఇది చేసి వెళ్ళిపోవడం కాబట్టి అట్లుంటుంది. గెరిల్లా సిస్టంలో అట్లుంటాయి కదా కొంతమంది డైవర్ట్ చేయడానికి. అందులో భాగంగా పోలీస్ అంతా ఫోర్స్ను అంత తగ్గించుకోవడానికి, అంటే వెంటనే నీకు అడవిలోకి రావడము చేయడం, ఇప్పుడు ఇది ఇక్కడ ఇదంత వరకు ఇంకెక్కడెక్కడ అంబుషులు ఉన్నాయో అని చెప్పి వాళ్ళు కొంచెం అవుతుంది. ఆ లోపల ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు అనేది ప్లాన్ చేసి. కానీ అప్పట్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక 6 చనిపోయారు. అది వేరే దగ్గర జరిగింది, మన కోల్బెల్ట్ ఏరియాలోనే వేరే దగ్గర మన RK5 శ్రీరాంపూర్ ఏరియాలో జరిగింది అది. అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది? ఎందుకంటే అక్కడ పోలీసులు సిఆర్పిఎఫ్ ఓన్లీ వెపన్స్ కోసమే సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు పట్టుకున్నటువంటి వెపన్లను తీసుకోవడం జరిగింది. వాస్తవం ఓన్లీ వెపన్స్ కోసం. దాంట్లో మీరు లేరు. దాని మనకు సిఎస్ఎఫ్తో కాకుండా బెల్లంపల్లి టౌన్లో కూడా కొన్ని ఘటనలు జరిగాయి కదా? జరిగినాయి. అందులో ప్రవీణ్ గారి పాత్ర ఏంటో? ఒక RPFను GRP పోలీస్ స్టేషన్ మీద జరిగినటువంటి దాడిలో మేము ప్రత్యక్షంగా ఆ సంఘటనలో పాల్గొన్న దాంట్లో ఒక మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది అక్కడనే, మా మిత్రుడే. పోలీస్కి ఏమి జరగలేదు అక్కడ కూడా. పోలీస్ మీద యాక్షన్ చేయాలి, పోలీసుని చంపాలి అని చెప్పి ఏమనుకోలేదు, నిర్ణయం జరగలేదు. అక్కడ కూడా దాడి జరగడం జరిగింది. RPF దాంట్లో వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. 2 రివాల్వర్లు, 303 వెపన్స్, 410 మస్కట్ వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. GRP దాంట్లో ఏమైందంటే RPF GRP కొంచెం దూరంలో ఉంటాయి, డిస్టెన్స్లో ఉంటాయి. ఈ వెపన్స్ ఏమో RPFలో దొరికినాయి. GRP దాంట్లో ఫస్ట్ పోయిన పర్సన్ షార్ట్ వెపన్ పట్టుకున్నాడు. ఆయన SI గారిని సీట్లో కూకున్న SI గారిని ఆయన సాప్ అంటే ఆయన ఇట్లా చేతులు ఇట్లా ఏదో లేపడం, అంటే మేము GRP దాంట్లో మేము RPF దాంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. ఈ GRP దాంట్లో ఉన్న వ్యక్తి మేము ఇమ్మీడియట్లీ అక్కడ మాకు యాక్షన్ అయిపోయింది, మేము సీజ్ అయిపోయింది. అందులోకెళ్ళి దానికి లీడ్ చేసిన కమాండర్ వచ్చి నాకు చెప్పేసిండు, ఇట్లా నేను ఆ టీం కమాండర్, ఇది దీనికి ఇంకొక అతను తను వచ్చి చెప్పేసిండు ఇట్లా జరిగింది, ఇట్లా చనిపోయింది అని చెప్పిన తర్వాత ఏంది అంటే మనోడే కలిసిండు అని చెప్పి మనందరం మిస్ఫైర్ అయింది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం, SI ఉన్నాడు, మన చేతికి తగిలింది అంటే ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు. ఈయనకు తగిలిన AK-47 బుల్లెట్లే ఈయన బుల్లెట్ చేతిలోకి వెళ్ళి ఆ SI చేతిలోకి వెళ్ళి చీల్చుకొని పోయినాయి తప్ప మరి ఏంది మరి SI మనం ఏం చేసేయలేదు, రిట్రీట్ అవ్వాల్సిందే, మనము పోలీస్ మనం చంపుడు గింపుడు అది అవసరం లేదని చెప్పి మన రివెంజ్ మనోడు ఆల్రెడీ అక్కడ డెడ్ బాడీ అయిపోయి చనిపోయినాడు. వెంటనే షర్ట్స్ ట్రైనింగ్లో పార్ట్ ఉంటుంది కదా, పోయేటప్పుడే 2 కట్టెలు కూడా తీసుకొని పోయినాం అన్నట్టు. ట్రెచ్చర్ తయారయ్యేందుకు మనం షర్ట్ ఇప్పేసి 2 కట్టెలకు తొలిగి గుండీలు తొలగితే స్ట్రెచ్చర్ అవుతుంది, మనం పెట్టుకోవచ్చు. అది టకటక షర్ట్లు ఇప్పేసి పెట్టేసి 2 కట్టెలు పెట్టి తీసుకొచ్చి అమ్మే వ్యక్తిని దాని మీద పెట్టేసి
దాన్నే మోసుకొని వెళ్ళిపోయి మేమే దగ్గరుండి ఖననం చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత కుటుంబానికి తెలియజేయడం జరిగింది. 91 నుంచి దాదాపు 2001 వరకు మీరు ఉన్నట్లు లోపల ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ గారు తిరిగి మరి ఇటువైపు రావడానికి మంచి ప్రశ్న మీరు వేసింది. ఇది సమాజానికి కూడా ఆలోచింపజేయాల్సిన విషయం. నేను 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న తర్వాత నాతో పాటుగా కలిసి నాతో పాటుగా తిని నాతో పాటుగా ఒకటే దగ్గర పడుకున్న మిత్రులు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నా కన్నులో నా కుటుంబంలో సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. నా మిత్రులే కాకుండా, నా సహచరులే కాకుండా, నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధం కూడా చనిపోవడం జరిగింది. సో నాకు ఎవరైతే మార్గదర్శిగా అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సురేష్ అన్న అనేటైనా, తను కూడా ఎన్కౌంటర్ చనిపోయడం జరిగింది. ఎక్కడ? శ్రీరాంపూర్ ఏరియాలో. ఆ రోజు ఏమనిపించింది? ఆ రోజు నుంచే నాకు అనిపించింది, అప్పటికే కోల్ బెల్ట్ ఏరియాలో నిర్బంధంతో చాలా ప్రాంతాలలో ఆర్గనైజర్గా ఉన్నటువంటి వ్యక్తులము 1-2 ప్రాంతాలకే పరిమితం అయిపోయినాం. సో ఈ క్రమంలో మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరగడంతో చాలా బాధాకరంగా నేను భావించి, సో ఇదంతా వ్యవస్థ, ఇది మనం ఎప్పటికైనా కూడా ప్రజలకి ఏదో చేద్దాం అనుకున్నాం. తెలిసి తెలియని వయసులో వచ్చినాం. ఆ క్రమంలో మనం సైద్ధాంతిక పరంగా కొంచెం సిద్ధాంతపరమైన అవగాహన సంపాదించుకున్నాం. అయినా మనము ఏం చేయలేనుకుంటేనే మన ప్రాణాలు పోతున్నాయి కదా. మనం బ్రతికుండి ప్రజలకు ఏమైనా చేస్తే మేలుంటుందేమో, మేలు చేయగలుగుతామేమో, మన దగ్గర ఆర్గనైజేషన్ చేసే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రజల లోపలికి పోదాం అని అనుకొని, వాస్తవంగా నేను 2001లో డీజీపీ హెచ్ఏ దొరగారి సమక్షంలో నేను ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను 2001లో బయటకు వచ్చిన తర్వాత 2002లో నేను టీఆర్ఎస్ పార్టీలో